జోష్న ఏది చేసినా కూడా అడ్డదారిలోనే గెలవాలని ప్రయత్నిస్తుంటుంది. కంపెనీ సీఈఓ కావడానికి అడ్డుగా ఉన్న దీపని తొలగించడానికి మరో కుట్రకి దారితీసింది జోష్న. ఈ రోజు జూన్ 9 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, దీపా కార్తీక్ ఇద్దరు కాఫీ తాగడానికి ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళిపోతారు. ఈవిడ ఫోకస్ అంతా కాఫీల మీద టీల మీద ఉంటే బ్రాంచ్ లాభాల్లోకి ఎలా వస్తుంది అంటుంది జోష్న. ఇక్కడ వర్క్ చేసేది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. కాఫీ తాగుతూ కూడా ఆలోచించొచ్చు అంటాడు సూరజ్. ఆ వంట లెక్కను వెనకేసుకు రావడానికి వీడొకడు అంటూ విసుక్కుంటూ వర్క్ చేసుకుంటుంది జోష్న. కాసేపటికి జోష్న సూరజ్ వైపు చూడగా తననే చూస్తున్నట్లు గమనిస్తుంది. వీడేంటి నా వైపే చూస్తున్నాడు అని మనసులోనే అనుకుంటుంది. సూరజ్ జోష్న వైపు అలాగే తదేకంగా చూస్తుంటాడు. హలో, ఏంటి అలా చూస్తున్నావు అంటుంది జోష్న. ఫోకస్ చేస్తున్నాను అంటాడు సూరజ్. నువ్వు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ అంటుంది జోష్న. నేను ఎక్కడ ఫోకస్ చేయాలి అనుకున్నానో అక్కడే ఫోకస్ చేస్తున్నాను అంటాడు సూరజ్ జోష్న వైపు చూస్తూ. హలో మిస్టర్, ఇక్కడ ఉమెన్ హెరాస్మెంట్ మీద జీరో టాలరెన్స్ ఉంది అంటుంది జోష్న. ఉండనివ్వండి, నా ఫోకస్ కరెక్ట్ గానే ఉంది అంటాడు సూరజ్. నీ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, తెలుసా నీకు అంటుంది జోష్న. అయినా పర్లేదు, నా ఫోకస్ కరెక్ట్ గానే ఉంది అంటాడు సూరజ్ నిదానంగా. నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా గుడ్డప్పగించి చూస్తావు అంటుంది జోష్న కోపంగా. నేను నిన్ను చూస్తున్నానని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి అంటాడు సూరజ్. అరే, ఇంత ధైర్యంగా నన్నే చూస్తూ నేను అనుకోలేదు అంటే ఎలా అంటుంది జోష్న. మీరు ఎలాగైనా అనుకోండి, మీరు అనుకునే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఇలాగే అనుకుంటాను. నేను అనుకున్న దానికి మీకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు అంటాడు సూరజ్. ఇప్పుడు కూడా నువ్వు నన్నే చూస్తున్నావంటుంది జోష్న కోపంగా. నేను మిమ్మల్ని చూడట్లేదు, మీ వెనుక ఉన్న వాల్ క్లాక్ ను చూస్తున్నాను అంటాడు సూరజ్. జోష్న ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గోడ మీద గడియారం ఉంటుంది. అంతగా చూడ్డానికి అందులో ఏముంది అంటుంది జోష్న. ఇప్పటి వరకు మీ టైం రన్ అయింది, ఇప్పుడు నా టైం రన్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది అంటాడు సూరజ్. నేను సరిగ్గా ఫోకస్ చేయకే నా ముందు ఇలా కూర్చున్నావు. ఒక్కసారి నా పనులన్నీ పక్కన పెట్టి నీ మీద ఫోకస్ పెట్టాననుకో, నువ్వు ఏమైపోతావో నీకే తెలియదు అంటూ వార్నింగ్ ఇస్తుంది జోష్న. ప్లీజ్ ఫోకస్ ఆన్ మీ అంటాడు సూరజ్. మస్ అయిపోతావురా అంటుంది జోష్న కోపంగా. హా, ఐ లవ్ మసీ అంటాడు సూరజ్ నవ్వుతూ. ఇక్కడ నిన్నెవడు కాపాడలేడు అంటుంది జోష్న. నా ఫోకసే నన్ను కాపాడుతుంది. ఐ లవ్ ఫోకస్ అంటూ జోష్నకు చిరాకు తెప్పిస్తాడు సూరజ్. వీడు కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నన్ను ఇలా టార్చర్ పెట్టమని ఆ దీపే చెప్పుంటుంది మనసులో అనుకుంటుంది జోష్న. కట్ చేస్తే క్యాంటీన్లో దీపా కార్తీక్ కాఫీ తాగుతూ ఉంటారు. దక్షిణామూర్తి తాతకు శివనారాయణ తాతకు గొడవ ఎందుకు జరిగిందో తాత చెప్పాడు. దీని గురించి నువ్వేమంటావు అని కార్తీక్ అడుగుతుంది దీప. దక్షిణామూర్తి తాత పైకి కనిపించేంత మంచోడు కాదు అని అర్థమైంది అంటాడు కార్తీక్. తాత అంతా చెప్పాడు కానీ ఆ ఫ్యామిలీ ఎక్కడుందో చెప్పలేదు అంటుంది దీప. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎన్నేళ్ల నుంచి ఆ మనుషులు లేకుండానే బ్రతికారు కదా, ఇప్పుడు కూడా ఆ మనుషులు వద్దనుకుంటున్నారు అంటాడు కార్తీక్. మా నాన్న దక్షిణామూర్తి తాతకి స్నేహితుడి కొడుకే కదా, ఒప్పుకుంటే సరిపోయేది అంటుంది దీప. ఆ మాటతో కార్తీక్ జోష్నకు కూడా తానెవరో తెలిసింది కదా. సారీ బావా, నీ జీవితాన్ని నేను డిస్టర్బ్ చేయను. నేను దాసు కూతురిగానే ఉంటాను అంటే ఇంక మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది. హాయిగా తెల్ల జెండా ఊపి 2 కపోతాలను ఎగరేసి మీ ఇంటి బాల్కనీలో ఉయ్యాల ఊగుతూ పాయసం తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఒక్కరున్నా చాలు, మిగతా వాళ్ళ తీసే ప్రాణి పూర్తిగా మార్చేయడానికి అంటాడు కార్తీక్. నువ్వు అన్నది కరెక్టే బావా, నా తండ్రి చావు కొరుకున్న ఆ కుటుంబం నా తల్లికే కాదు, నాకు అవసరం లేదు అంటుంది దీప. బంధాలు అవసరాలు కాదు దీప, తీరకుండా మిగిలిపోయిన రుణాలు. అందుకే చిన్నప్పుడే మా నుంచి దూరం అయిపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. ఇక ఇవన్నీ వదిలే దీప, ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు కాంపిటీషన్లో గెలవాలి, ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి. కొన్ని విషయాల్లో నీకు సాయంగా ఉండలేకపోతున్నాను అని బాధపడేవాడిని. సూరజ్ వచ్చిన తరువాత ఆ దిగులేమీ లేదు అంటాడు కార్తిక్. జోష్న సూరజ్ను ఉండనివ్వదేమో అనుకుంటున్నాను అంటుంది దీప. బ్రదర్ ఏమీ మామూలుడు కాదు, జోష్నకు ఉన్న టెంపర్కు మనోడే కరెక్ట్. మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పెద్ద మేడం ఫీల్ అవుతారు, వెళ్దాం పద అంటాడు కార్తిక్. దీప కార్తిక్ ఆఫీస్ లోపలికి వెళ్ళేసరికి జోష్న సూరజ్ ఇద్దరు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనకు చిన్న చిన్నవి 2 ఆర్డర్స్ వచ్చాయండి, వాటి వాళ్ళ బ్రాంచ్ కు పెద్ద గ్రోత్ లేకపోవచ్చు, ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అంటాడు సూరజ్ దీపతో. చిన్నపాటి ఆలోచన కూడా జీవితాన్ని ఒక మలుపు తిప్పొచ్చురా బ్రదర్, చిన్న చిన్న ఆర్డర్స్ కూడా అలాంటివే వదలొద్దు అంటాడు కార్తిక్. నీ ఫోకస్ అంతా అటే ఉన్నట్లుంది అంటుంది జోష్న. ఇవి సలహాలు కాదు, ఆటో కొటేషన్స్ అంటాడు కార్తిక్. ఏమిటో ఈ మధ్య అందరూ మేధావులైపోతున్నారు అంటుంది జోష్న విసుగ్గా. భలేవారు మేడం, మేరు పర్వతం లాంటి మీ విజ్ఞాన బండాగారం ముందు నా నాలెడ్జ్ అంతా
లిల్లీ పుట్స్ లాంటివి అంటాడు కార్తిక్ వెటకారంగా. చెప్పింది చాలు, ఫస్ట్ కూర్చో బావా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చెయ్యు అంటూ కార్తిక్ను తన వైపు పిలుస్తుంది జోష్న. కాసేపటికి దీపకు ఫోన్ వస్తుంది. చెప్పండి మేనేజర్ గారు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన దీప అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్తో లేచి నిలబడుతుంది. ఎప్పుడు జరిగింది? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది దీప. సూరజ్, మన బ్రాంచ్లో గొడవ జరుగుతోంది, అర్జెంటుగా వెళ్ళాలి అంటుంది దీప. గొడవేంటి అని అడుగుతాడు కార్తిక్. టైం లేదు బావా, నేను అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అంటుంది దీప. నేను కూడా మీతో వస్తాను అంటాడు కార్తిక్. నువ్వు అక్కడకు వెళ్ళడానికి వీలేదు బావా అంటుంది జోష్న. ఆ రెస్టారెంట్ కూడా జోష్న రెస్టారెంట్స్లో ఒక భాగమే. అక్కడ ఇష్యూ వచ్చి ప్రాబ్లం క్రియేట్ అయినా సంస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది అంటాడు కార్తిక్. అవును బావా, అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుందట అంటుంది దీప. దీంతో కార్తిక్, జోష్న, సూరజ్, దీప అందరూ కలిసి రెస్టారెంట్కి బయలుదేరతారు. మరోవైపు రెస్టారెంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. కస్టమర్ ఫోన్ పెట్టుకుని వీడియో తీస్తూ ఇదంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ మేనేజర్ను బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే దీప వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతుంది. మీరెవరు అని కస్టమర్ అడగ్గా, నేను ఇక్కడ ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అంటుంది దీప. నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను, బిర్యానీలో ఇది కనిపించింది అంటూ బిర్యానీలో బొద్దింకను తీసి చూపిస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టి పడేస్తాడు కస్టమర్. అక్కడే ఉన్న కస్టమర్స్ అంతా ఆ గొడవ చూస్తూ ఉంటారు. మన ఆరోగ్యాలతో ఆడుకునే ఈ జోష్న రెస్టారెంట్ మూతపడే వరకు ఊరుకునేది లేదు అంటాడు ఆ కస్టమర్. ఏంట్రా బెదిరిస్తున్నావంటుంది జోష్న. బెదిరించడం కాదు, మీ నుంచి జనాలను కాపాడుతున్నాను అంటాడు కస్టమర్. అప్పుడే అక్కడికి వస్తాడు శివనారాయణ. ఏంటి ఇది, చిన్న ప్రాబ్లం వస్తే బిజినెస్ ఆపేసి పంచాయతీ పెడతారా? మేనేజర్, అతడిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడండి, మిగతా కస్టమర్లకు ఇబ్బంది కదా అంటాడు శివనారాయణ. హలో సార్, ఇది నా ఒక్కడి సమస్య కాదండి, అందరి సమస్య. బొద్దింక కనబడింది కాబట్టి దొరికింది, మిగతా వాళ్లకు వడ్డించిన బిర్యానీ కర్రీలో ఏమేం పడ్డాయో మేము చూడకుండా వడ్డించేవాడు తీసేసి ఉండొచ్చు కదా, ఇది తేలే వరకు వదిలిపెట్టను సార్ అంటాడు కస్టమర్. ఇంకా నయం, ఫుడ్ ఇన్స్పెక్టర్కు కంప్లైంట్ చేస్తాను అనలేదు అంటుంది జోష్న. హాహా, ఆల్రెడీ చేశా, ఈ పాటికి వస్తూనే ఉంటారు అని కస్టమర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. కాసేపటికి ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడంతో జరిగింది మొత్తం చెప్పి రెస్టారెంట్ను సీజ్ చేయమంటాడు కస్టమర్. మా రెస్టారెంట్లో అన్ని బ్రాంచుల్లో ఎలాంటి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామో మీ ముందు ఆఫీసర్ను అడగండి చెబుతారు అని ఫుడ్ ఇన్స్పెక్టర్తో అంటాడు శివనారాయణ. మీరు చెప్పింది నిజమే కావచ్చు, ఇక్కడ జరిగింది మొత్తం సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు అంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. మనం ఏం చేయలేని పరిస్థితి వచ్చింది, రెస్టారెంట్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది అంటాడు కార్తిక్ సూరజ్తో. రెస్టారెంట్ క్లోజ్ చేస్తే మన పరువు ఏం కావాలి బావా అంటుంది జోష్న. మేము ఈ రెస్టారెంట్ సీజ్ చేయాల్సిందే అంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. సార్, ఈ రెస్టారెంట్కు సంబంధించిన పూర్తి బాధ్యతలు నాదే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను, మీరు మా కిచెన్ చూడండి అంటూ మొత్తం రెస్టారెంట్ చూపిస్తుంది దీప. బ్రదర్, వాడి వాలకం ఏదో తేడాగా ఉందే, నేను ఒక ప్రయత్నం చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు సూరజ్. చేతకాని వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది తాత అంటుంది దీప. జోష్న, తినే బిర్యానీలో బొద్దింక వస్తుందని దీప ఏమైనా కలగంటుందా ఏంటి అంటాడు కార్తిక్. నువ్వు కలగంటావో మీ భార్య కలగంటుందో తెలియదు కానీ ఈ రెస్టారెంట్ను సీజ్ చేస్తే నీ తాత తల కొట్టేసినట్లు అంటూ విసుక్కుంటాడు శివనారాయణ. మరోవైపు రెస్టారెంట్ మొత్తం వీడియో తీస్తున్న కస్టమర్ వద్దకు వెళ్ళి యాక్టింగ్ ఇరగదీస్తున్నావు భయ్యా అంటాడు సూరజ్. యాక్టింగ్ ఏంటి అంటూ నీళ్లు నములుతాడు కస్టమర్. ఊరుకో భయ్యా, నాకు తెలీదా ఏంటి, లాస్ట్ టైం నేను ఇలాగే ఓ రెస్టారెంట్ గొడవ చేస్తే 1,00,000 రూపాయలు వచ్చాయి అని అంటాడు సూరజ్. 1,00,000 రూపాయలా? మరి నాకేంటి 10,000 ఇస్తా అంది అంటాడు కస్టమర్. వెంటనే క్లారిటీకి వస్తాడు సూరజ్. ఎవరు వాళ్ళు? మనం ఒక్కటైనప్పుడు దాచడం ఎందుకు భయ్యా, బోడి 10,000కు అంటాడు సూరజ్. పేరెందుకు భయ్యా, మనిషిని చూపిస్తాను, ఇదిగో ఆ మేడం గొడవ చేయమంది అంటూ జోష్న చూపిస్తాడు కస్టమర్. ఇదంతా చేయించింది జోష్ననా? నమ్మలేకపోతున్నాను, గెలవడం కోసం జోష్న ఏమైనా చేస్తుందా అని మనసులోనే అనుకుంటాడు సూరజ్. మరోవైపు జోష్న మనసులో దీప మీద గెలవడానికి ఇదంతా డ్రామా ఆడింది నేను గెలవడం కోసం ఏదైనా చేస్తాను అని మనసులో అనుకుంటుంది జోష్న. నీకింకా 10,000 ఇస్తాను భయ్యా, ఇంకా పెద్ద గొడవ చెయ్యు, నేను కూడా మీలో ఒకటిని అని చెప్పాను కదా భయ్యా అని సూరజ్ చెప్పడంతో నెంబర్ ఇస్తాడు కస్టమర్. డబ్బుల కోసం నేను ఏమైనా చేస్తాను భయ్యా, ఆ బొద్దింకను కూడా నేనే వేశాను, అవసరమైతే బల్లులు కూడా వేస్తాను, ఇప్పుడు చూడు ఎంత పెద్ద రచ్చ చేస్తాను అంటూ కస్టమర్ చెబుతుండగా అతడికి తెలియకుండా పూర్తిగా వీడియో తీస్తాడు సూరజ్. లోపలికి వెళ్ళి మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడు కస్టమర్. అప్పుడే దీప ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి, సార్, కిచెన్ అంతా శుభ్రంగానే ఉంది అంటాడు. కిచెన్ అంతా శుభ్రంగా ఉంటే ఈ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటాడు కస్టమర్. ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెబుతాను అంటాడు సూరజ్, నువ్వు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇప్పటికే పోయిన పరువు చాలు.
తాత, నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడు అంటుంది జోష్న. గొడవ మొదలైందే బొద్దింక వల్ల. అదెలా వచ్చిందో సూరజ్ చెప్తానంటే వినవేంటి అంటాడు కార్తీక్ చిరాకు పడుతూ. ఈ ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చే వరకు రెస్టారెంట్ సీజ్ చేస్తామని అంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. 1 minute సార్, మీరు శాంపిల్స్ ల్యాబ్కు పంపించకుండా రిపోర్ట్స్ నేనే ఇస్తాను అంటూ కస్టమర్ను లాగిపెట్టి కొడతాడు సూరజ్. దీంతో అందరూ షాక్ అవుతారు. రేయ్ చెప్పరా, నీతో ఈ డ్రామాలు ఆడించింది చెప్పు అంటూ కాలర్ పట్టుకుంటాడు సూరజ్. నేను దీపగారి మనిషిని. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ నాటకం ఆడుతున్నావో బయటకు చెప్పరా అంటూ కస్టమర్ని కుతికేస్తాడు సూరజ్. నేను నాటకాలు ఆడడం ఏంటండి, నిజంగానే బిర్యానీలో బొద్దింక పడింది చూడండి అంటాడు కస్టమర్. దీంతో అందరి ముందు కస్టమర్ వీడియో చూపిస్తాడు సూరజ్. వీడేంటి ఇలా దొరికిపోయాడు, వీడియోలో నా పేరు చెప్పలేదు కదా అని మనసులోనే కంగారు పడుతుంది జోష్న. వెంటనే శివనారాయణ కస్టమర్ చెంప పగలగొడతాడు. నన్నే దెబ్బ కొట్టాలని చూస్తావా, చెప్పరా, నీతో ఈ పని చేయించింది ఎవరు అంటూ కాలర్ పట్టుకుంటాడు శివనారాయణ. మరోవైపు సూరజ్ సైగ చేయడంతో కార్తీక్, దీప ఇద్దరికి జోష్న వైపు చూస్తారు. ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. కస్టమర్ కాలర్ పట్టుకుని కార్తీక్ అడుగుతూనే ఉంటాడు. బావ తప్పు చేసిన వాడు ఎదురుగా ఉంటే వేరే పేరు చెప్పమంటావేంటి అంటూ కార్తీక్ ను ఆపుతుంది దీప. సార్, జరిగిందంతా విన్నారు కదా, ఇదంతా కావాలనే కుట్రపూరితంగా జరిగింది. ఇది అందరికీ తెలిసింది. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనమే వాడిని చీకొడతారు. వదిలేయండి సార్ అంటుంది. దీంతో కస్టమర్ పారిపోతాడు. మొత్తానికి జోష్న పేరు బయటకు రాకుండా కాపాడింది దీప. మొత్తానికి బొద్దింక ఇష్యూతో నేటి ఎపిసోడ్ అలా సాగిపోయింది.